నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప టు ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మామూలు రోజుల్లో ఆక్యుపెన్సీలు తగ్గిపోయాయి. సంక్రాంతికి కొత్త రిలీజులు వచ్చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ పికప్ ఆశించలేం. కానీ అదనంగా మరో 15 నుంచి 18 నిమిషాల ఎడిటింగ్లో తీసేసిన ఫుటేజ్ జోడించబోతున్నారనే ప్రచారం వారం క్రితమే వచ్చింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఎప్పటి నుంచి జోడిస్తారో తెలిస్తే మళ్ళీ షో ప్లాన్ చేసుకోవాలనేది వాళ్ళ కోరిక. అసలు కథేంటో చూద్దాం. నిజంగానే ఎక్స్ట్రా కంటెంట్ సిద్ధం చేశారు, కానీ అది థియేటర్లకా లేక ఓటీటీ వర్షన్కు జోడించాలా అనే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ప్రస్తుతానికి దర్శకుడు సుకుమార్ దీని పని మీదే ఎడిటింగ్ రూమ్లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సమాచారం. ఇంత బ్లాక్ బస్టర్ సాధించాక ఎలాంటి కమెంట్స్ రావడానికి అవకాశం లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నారని వినికిడి. బన్నీ ప్రత్యేకంగా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. పండగ హడావిడికి కేవలం 6 రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త ప్రయోగం ఎంత మేరకు ఫలితం ఇస్తుందనేది ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారట. మన దగ్గర ఏమో కానీ పుష్ప 2ని విపరీతంగా ప్రేమించిన హిందీ ప్రేక్షకులు మాత్రం ఎక్స్ట్రా కంటెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీర ఫ్యాన్స్ ఆల్రెడీ 5-6 రిపీట్లు వేశారు. మళ్ళీ చూస్తారా అనేది అనుమానమే. ఒక పక్క మార్కో బాగానే ఆడుతోంది, ఇంకోవైపు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం చూసేందుకు మూవీ లవర్స్ పర్సులు రెడీ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో పుష్ప 2 మళ్ళీ వర్కౌట్ అయితే మరో సంచలనమే. ఇన్సైడ్ టాక్ అయితే ఓటీటీ కోసమనే టాక్ ఉంది. లేదు థియేటర్ అంటే మాత్రం మరోసారి సెలబ్రేషన్స్ కి బన్నీ ఫ్యాన్స్ సిద్ధమే.